ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ గల మా తండ్రి, దయగల మా తండ్రి, మహాగండ మహాపరిశుద్ధుడ, మీకు వందనాలనైనా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాడ, మిగన్నైనా మనకు వేలాది వేల స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో మీరు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఆ, ఈ సంవత్సరం నేను చెప్పలేనేమో అనుకున్నప్పుడు అక్క ద్వారా మీరు నాకు ఎంత సాయం చేశారు తండ్రి. చిన్న వాక్యం పంచుకోవడానికి మాకు సహాయం చేశారు. అందరిని బట్టి స్థుతిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి సహోదరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి నాయన. ముఖ్యంగా ఎల్లుండి నుంచి విబిఎస్ జరగబోతుంది. 7, 8, 9 తేదీలో మరి చక్కగా విబిఎస్ నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే 100 years ఫంక్షన్ లో కూడా సెంటనరీ ప్రేయర్ మీటింగ్స్ లో కూడా మీరు సాయం చేయండి తండ్రి. ఆ 2 రోజులు 16, 17 తేదీలు కూడా మీ అధీనంలో పెట్టుకున్నాను నేను. వచ్చి వారిని సండే స్కూల్ పరిచయకు వచ్చి స్పీకర్లను, మరి 100 years ప్రేయర్ మీటింగ్స్కి వచ్చి సేవకులను దీవించండి. క్షేమమైన ప్రయాణం అనుగ్రహించి మా మధ్యకి తీసుకుని రండి నాన్న. ఎండ దెబ్బ లాంటివి తగలకుండా కాచి కాపాడండి. అలాగే జూన్లో 7, 8 తేదీల్లో స్త్రీల మధ్య జరుగుతున్న సేవను కూడా మీరు నిండారులుగా దీవించండి నాన్న. అనేక మంది స్త్రీలు మరి విబిఎస్కి పిల్లలు చేరాగలుగుటకు మీ కృపను చూపండి. ప్రతి ఒక్కరు మీ సన్నిధికి వచ్చి నిత్య సంతోషం, ఆనందం పొందుకోవడానికి మీ కృపను మా అందరి పట్ల విస్తరింప చేయమని ప్రార్థిస్తున్నాం. దయగల దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పుడు వాక్యదానంలోకి వెళ్తుండగా మీ కృపను మా పట్ల ఉంచమని, సహాయం దయచేయమని, మా అందరినీ మీ కృపగల దయగల హస్తాలు ఉంచుకొని కాపాడమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె బైబిల్లో ఉన్న పక్షులు. సరళ వృక్షముల పైన నివాసం చేయు పక్షులు ఏవి? సరళ వృక్షముల పైన నివాసం చేయు పక్షులు. కీర్తనలు 104:17. ఎవరైనా ఫాస్ట్ గా తీస్తే సాయం చేస్తారు. పొంగల్. వెరీ గుడ్. అయిపోయిందా? సరే, వేరే అడగనా? వేరే ఏమన్నా? ఇవైతే అయిపోయినాయి కదా. మరి సరే, మొక్కలు కూడా అయిపోయిందా? అడిగిన. సరే, ఇంకొకసారి. సరళ వృక్షముల పైన నివాసం చే పక్షులు అంటే కొంగలు. కీర్తనలు 104:17. రెండవది, డాష్ నీ జ్ఞానము చేతనే ఎగురునా, అది నీ ఆజ్ఞ వల్లనే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచున అని ఏ పక్షి గురించి యోబు చెప్పాడు? చూడండి, యోబు 39:26. డేగ. డేగ కానీ అక్కడ ఉన్న వాడే కదా మన పాట. సరే, మూడవది, కీర్తనకారుడు ఏ పక్షి రెక్కలు కలిగి ఉండుటకు ఆరాటపడ్డాడు? ఇంకొక దాంట్లోనే, కీర్తనకారుడు అడవిలోని ఏ పక్షిని పోలి ఉన్నానని తనని గురించి ఏ 2 పక్షులు ఒక కాసు అమ్మబడ్డాయి? పరిశుద్ధ దేశంలో ఏ పక్షుల స్వరము వసంత కాలానికి సూచనగా ఉంది? నోవహు ఓడ నుండి మొట్టమొదట బయలువెళ్ళిన పక్షి. యెహోవా కొరకు ఎదురు చూచి వారు ఏ పక్షి వలె? పక్షిరాజు వలె. ఏ పక్షి నేల మీద గుడ్లను పెట్టును, ధూళిలో వాటిని కాచును? 9. నిప్పుకోడి. యెరూషలేము పట్టణం వెలుపట నిలిచి ఉన్న ప్రభువైన యేసు ఏ పక్షితో సూచించబడ్డాడు? అరణ్యంలో ఇశ్రాయేలీయులకు దేవుడు ఆహారంగా వేటిని ఇచ్చాడు? 2 సార్లు ఇచ్చాడు. ఏ పక్షి దేవాలయంలో గూడు కట్టుకున్నది? చూడండి ఒకసారి. వానకోవెల. కరెక్ట్. ఒకానొక నౌకా సంస్థ ఏ పక్షులను సొలొమోను రాజుకు కానుకగా తీసుకొచ్చింది? దేవాలయమందు బలిగా సమర్పించుటకు మరియా ఏ పక్షి పిల్లలను తాను ఏ పక్షి వలె మూలుగుతున్నానని చెప్పాడు? మీకా.
పావురం పావురం లాగా. అప్పుడే ఒకసారి ఆన్సర్ వచ్చింది, వచ్చిన ఆన్సర్లోనే ఒకటి పావురం కాదు. పావురం. మీకా 1, 8 చూడండి. కాదు, నిప్పుకోడి ఆల్రెడీ వచ్చింది. చాలా ఇంకొన్ని అడగమంటారు, అడిగినా. ఒక జంతువు ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఒక పేరుని ఆపాదించింది. ఏ జంతువు అది? గొర్రె పిల్ల. పొదలో కొమ్ములు తగులుకొన్నందున దొరికిన జంతువు. ఓ ప్రవక్త దీని కడుపులో. ఈజీగా ఉన్నాయి ఇవి. ఈ మృగము తన మచ్చలను మార్చుకొన జాలదు. తనపై ఎక్కి స్వారీ చేస్తున్న యజమానితో మాట్లాడిన జంతువు. మృగములలో ఒకటి ఓ బలవంతునికి ఎదురై అతనిపై గర్జించింది. మేకపిల్లని చీల్చినట్టు చీల్చివేసింది. సింహం సింహం సింహం. సింహం. ఒకటి సింహం వద్ద నుండి తప్పించుకొనగా ఎదురైన జంతువే. ఒకసారి చూద్దాం. ఎలుగుబంటి. కరెక్ట్, ఎలుగుబంటి ఎదురైనట్టు. ఓ ఐగుప్తు రాజు తన స్వప్నంలో 14 జంతువులను చూచాడు. ఏంటారు? ఎలాంటి ఆవులు? మంచి ఆవులు, బలిసిన ఆవులు. ఎద్దు వలె అది గడ్డి మేను. ఏ జంతువు? నీటి గుర్రము. నీటి. యోబు 40:15. సరే. యెహోవా మందసం నందు ఉన్న 5 బంగారపు జంతువుల రూపం లేవి. బంగారపు పందికొక్కులు. అరణ్యంలో పాపభారం మోసుకొని వెళ్లే జంతువు. ఎన్నో క్వశ్చన్ ఇది? 11. కరెక్ట్ సార్. మిద్యాని ఏయిపా ప్రాంతాల్లో సర్వసాధారణంగా కనిపించే జంతువులు. ఒంటెలకి ఇంకొంచెం ఒక చిన్న ట్యాగ్ ఉంది దాని ముందర. లేత ఒంటెలు. ఓకే. ఓ మనిషిని యొక్క కురుపులు నాకిన జంతువులు. ఇస్సాకు యొక్క పెండ్లి కుమార్తె ఒక జంతువుపై ఎక్కి వచ్చింది. ప్రకటన గ్రంథంలో 4 విభిన్నమైన జంతువులు ఉన్నాయి. ఏంటవి? ఇదొక్కటి చూద్దాము. ప్రకటన కరెక్ట్, తెల్లని గుర్రం. ఓకే, అయిపోయింది. సరే, ఇందాక మనం పక్షుల గురించి చూసాం కదా, ఆ పక్షుల నుంచి ఒక పక్షిని నేను తీసుకున్నాను. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. మామూలుగా నా గురించి చిన్న సాక్ష్యం. ఇప్పుడు మా ఆయన గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. 1 గంట కూడా చాలు సాక్ష్యం చెప్పడానికి. దేవుని చిత్తం అయితే మరొకసారి. అయితే మీ అందరి ప్రార్థన వల్ల మా ఆయనకు కొంచెం బాగుంది. ఇప్పుడు షుగర్ కంట్రోల్ అయింది, గాయం కూడా మానిపోయింది. ప్రార్థించిన అందరు కూడా ప్రభు పేట వందనాలు. ప్రతి ఒక్కొక్కరికి పేరు పేరున. అలాగే నా గురించి చెప్పాలంటే మాది కళ్యాణ దుర్గి దగ్గర వెలుగుప్ప గ్రామం. అంటే పెద్ద మండలం, 63 మండలాల్లో పెద్ద ఊరు. మండలం అంటారు కానీ సిటీ కల్చరే ఉంటుంది ఎక్కువగా. అన్నీ ఉన్నాయి, అన్ని సదుపాయాలు ఉన్నాయి, అన్ని కూడా ఉంటాయి. మనుషులు కూడా అట్లనే కొంచెం కల్చర్డ్ గానే ఉంటారు. మొరటి వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే మా అమ్మ నాన్న ఉద్యోగ రీత్యా అక్కడికి వచ్చి, అమ్మ నాన్న ఇద్దరు టీచర్స్. నాన్న హై స్కూల్ టీచర్, అమ్మ మోడల్ స్కూల్ టీచర్ అనమాట. అమ్మకి అన్ని కళలు ఉన్నాయి. సంగీతం ఉంది, గానం ఉంది, సంగీతం టీచరు, మరి అన్ని రకాల డాన్స్ టీచరు, చాలా ఉన్నాయి అమ్మకి ఆర్ట్స్. కానీ మాకు ఒకటి కూడా దాంట్లో రాలేదు. అది ఎప్పుడు అనుకుంటుంటాం. చెల్లెళ్ళకి వచ్చాయి కానీ గొంతులు, కానీ వాళ్ళు బయట పాడడానికి ఎక్కడ అవకాశం అయితే లేదు. పెద్ద చెల్లి బాగుంటది, ఆమెను ఎక్కడికి బయట పంపించాడు. చిన్న చెల్లి బాగా పాడుతుంది ఇక్కడ బయట చర్చ్లో చక్కగా పాడుతున్నాను. సరే, అట్లా మేము 5 మంది అక్క చెల్లెలు. ఫస్ట్ నేను, తర్వాత 4 చెల్లెలు ఉన్నారు. వాళ్ళలో 2 అన్మ్యారీడ్, 3rd వన్ 5th వన్. ఎక్కువ వాళ్ళకు మ్యారేజ్ అంటే ఇంట్రెస్ట్ లాగా. పెద్ద 3rd ఆమెకి ఇంకొంచెం సౌండ్. ఇప్పుడు వినిపిస్తుందా? సరే,
5 మందిలో ఫస్ట్ నేను, తర్వాత చెల్లి మ్యారేజ్ అయింది. థర్డ్ ఆమె కొంచెం అప్పటికి ఇంటర్ ఏజ్కే తనకు కొంచెం హెడేక్ వచ్చింది, దానివల్ల మైగ్రేన్ వచ్చింది అనమాట. మైగ్రేన్ అంటే అప్పటికి అంత మంచిగా ఇవి లేవు అనమాట, సదుపాయాలు లేవు ఆ దినాల్లో. అంటే మేబీ 72, 73 ఆ టైంలో, ఒక 5 years ఏజ్లో అమ్మాయికి మామూలుగా మేము పల్లెల్లో ఏం చేస్తాము, ఇప్పుడంటే అవన్నీ పోయినాయి, దేవుని దయలో అలవాట్లు ఏం లేవు. కానీ జ్వరాలు వస్తే ఫస్ట్ ఏం చేస్తారంటే చిటిక పెట్టేస్తారు. అది ఏమి చిన్న సూది కాల్చి ఇక్కడ తల మీద, అదేమంటారు ఇక్కడ ఏదో పైన పెడతారన్నమాట సూది, ఆ చిన్న వాత పెడతారు. అది పెడితే ఏదో బాగా నయమైపోతుందని అట్లాంటి ఇవన్నమాట. మాకు అమ్మకి అమ్మమ్మ తాతయ్య, మాకు అమ్మమ్మ తాతయ్య మేము చూడలేదు, కానీ అమ్మని పెంచుకున్న మేనత్త మేనమామ దగ్గర అంటే మాకు తాతయ్య నానమ్మ లాగానే వాళ్ళు చూసుకున్నారు. నాన్నకి అమ్మకు కూడా వాళ్ళు తల్లిదండ్రులు లాగానే చూసుకున్నారు. ఆమె కొంచెము ప్రార్థన పర్లే కానీ ఆ వైద్య సదుపాయం లేదు కదా అప్పట్లో, ఎక్కువ ఒకే హాస్పిటల్ మండలం అంతా, ఇంటి దగ్గరే ఉంటుంది. కానీ ఎందుకు ఆ మందులు సూదులు అంటే ఇష్టం ఉండేది కాదు కదా అప్పుడు వాళ్ళకు. ఆ చిటిక ఇచ్చింది అనమాట అమ్మాయికి. తనకి అది వేసిన కొద్ది రోజులకే అది కొంచెం సెప్టిక్ అయిపోయి, అది పెద్దది అయిపోయి తలలో బాగా ఒక ఆ అప్పటి ఆ కాలంలో ఇవి నాణేలు ఉంటాయి చిన్న రాగి అంత గాయం అట్లే ఉండిపోయింది ఆ అమ్మాయి. ఎప్పుడు 5 ఏళ్ల వయసు నుంచి 5 years నుంచి ఇంకా అది ఎట్లా తను పెరిగే కొద్దీ అది పెరుగుతా వచ్చింది. హెడేక్ ఎక్కువైపోయింది. ఇంటర్ వచ్చేటప్పటికి ఇంకా మైగ్రేన్ హెడేక్ అయిపోయింది. సెయింట్ జాన్స్ లో చూపించాము, బ్యాప్టిస్ట్ లో చూపించాము, అన్ని చోట్ల చూపించాం, కానీ దానికి ఏం సొల్యూషన్ దొరకలే. ఇంకా దాన్ని బట్టి నాన్న ఏమన్నారంటే, మనకి బైబిల్లో ఉన్నట్టుగా ఈ పాప పెళ్లి చేసి ఇచ్చినా వాళ్ళు సరిగా చూసుకోకపోతే మళ్ళీ వచ్చేస్తుంది కదా వెనక్కి, కాబట్టి ఎందుకు చేయడము, బైబిల్ గ్రంథంలోనే ఉంది కదా, మనమే చూసుకుందాం, మనం ఉన్నంత వరకు, మన తర్వాత మనం డిపెండెంట్ అని రాస్తే మన పెన్షన్ అమ్మాయికి వస్తుంది, తను ఎట్లో బ్రతుకుతుంది అనేసి 20 years అప్పుడే అమ్మాయికి అంతా ఇంకా పెళ్లి తలంచలేదు. అందరికంటే మా అందరికంటే బాగా అన్ని చదువుకున్న అమ్మాయి, రెండు మూడు కోర్సెస్ స్పెషల్ చేసింది, బీఈడి చేసింది, పండిట్ చేసింది, మన ఐటీఐలో ఫస్ట్ ర్యాంక్ అనంతపూర్లో ఆమె చదివినప్పుడు. ఇట్లా చాలా ఉన్నాయి. ఎంఏ 2 MAలు ఇంగ్లీష్ హిందీ చేసింది, చాలా ఉన్నాయి. కానీ జాబ్ కూడా వచ్చింది 95 daysలో వచ్చింది. కానీ అప్పుడు ఎక్కువైపోయింది తలనొప్పి, ఇంకా జాబ్ వద్దులే అనేసి నాన్న ఒక 2 years ఏమో చేసింది. ఫస్ట్ మాకు ఇచ్చేదంతా ఎడ్జిగానే ఇస్తారు కదా, ఆమె నాకు పండిట్ రావాలి, నాకు ఇది వద్దని, నాకు ఇష్టం లేదని కొన్ని రోజులు పోయింది, ఇష్టం లేకుండా. దగ్గరే అన్మ్యారీడ్ కాబట్టి దగ్గరే ఇచ్చారు ప్లేస్, కానీ మానేసింది. ఇంకా నేను పోనంటే మా నాన్న కూడా ఇంకొద్దులే అనేసి ఇంకా దగ్గర పెట్టుకున్నారు. ఇంకా వాళ్ళని చూసుకుంటూనే ఉండింది. అది మా నాన్న చనిపోయారు, ఇప్పుడు లేరు. ఈమె తర్వాత 4వ అమ్మాయి పెళ్ళి అయిపోయింది. 5వ ఆమె ఏం చేసింది, ఈమెను చూసి చూసి ఆమె కూడా నేను చేసుకోను, జాబ్ వస్తే చేసుకుంటాను అనేది. గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఇప్పటికి 20 years అయిపోయింది. కానీ జాబ్ వచ్చిన తర్వాత ఆ మాట తిప్పేసింది, నేను చేసుకోను. ఇప్పుడా నేను చేసుకునేది, అప్పటికి 28 ఏమో వచ్చింది. 28 ఏం పెద్ద ఏజ్ కాదు కదా. చేసుకోమని చెప్తే ఎన్నో సంబంధాలు చూసాం కానీ ఒప్పుకోలేదు అనమాట. ఇంకా ఆమె కూడా అట్లే ఉండిపోయింది. తను గవర్నమెంట్ టీచర్, ఎప్పుడు తను కళ్యాణదుర్గ ఏరియాలోనే ఉంటుంది. ఇది అది కాక ఇంకా అమ్మ నాన్న ఉద్యోగ రీత్యా ఆ ఊరికి వచ్చారు, ఇంకా అక్కడే ఉన్నారు. అమ్మ నాన్న చనిపోయే వరకు ఇంకా అక్కడే ఉన్నారు. ఇప్పటికీ మేము అక్కడే ఉన్నాం, మా చెల్లెలు అక్కడే ఉంటుంది. ఈ అమ్మాయి మంత్లీ వన్స్ అట్లా వచ్చిపోతుంది. ఇద్దరు ఉద్యోగ రీత్యా వచ్చినారు, కానీ మంచి సేవ జరిగించారు అక్కడ. మా ప్రాంతంలో అసలు వాక్యమే లేదు, మా ఊర్లో అసలు లేదు, చర్చ్ లేదు ఇప్పటి వరకు. కట్టాలని మేము 10 సెంట్లు స్థలం ఇచ్చింటే కూడా అది మా బంధువులే కట్టిస్తామన్నారు, ఈ రోజుకి తీసుకున్నారు కానీ కట్టించలే. మనమే ఇప్పుడు అనుకుంటున్నాం మేమే అందరు కలిసి కట్టిద్దాం అన్నట్టుగా. అదొక తలంపు వచ్చింది, అమ్మా నాన్న గుర్తుగా మన స్థలమే కదా అన్నట్టు. దేవుని చిత్తం అయితే మరి అది ముందుకు సాగుతుంది. సరే, అది అట్లా ఉంచితే అమ్మా నాన్న మేము కూడా ట్యూషన్లో ఎప్పుడు 200-250 మంది పిల్లలు ఉండేవాళ్ళు. పెద్ద ఆ దినాల్లో గాడిపాట్ల ఇండ్లు కదా, పాతకాలం ఇండ్లు. ఆ ఇల్లు, ఒక ఇల్లు అంతా వాళ్ళకే, వాళ్ళతో పాటే మేము ఉండేది. మమ్మల్ని 4 గంటలకు లేపి చదివడం, నాన్న డిసిప్లిన్ బాగా. అమ్మ కొంచెము పడుకోనిలే అంటుంది, కానీ నాన్న మాత్రం లేపుతారు. 4 గంటలకి లేయాల. ఇంకా రాయదుర్గం నుంచి ఒక ఆంటీ వచ్చేవారు, రత్నం ఆంటీ. ఆంటీ వచ్చిందంటే ఇంకా అసలు మైక్ కూడా అక్కర్లేదు ఆంటీకి,
ఆ గొంతు అంతది, పెద్ద గొంతు. చనిపోయారు లేరా ఆంటీ. ఆంటీ బాగా మా ఇంట్లో వచ్చేది, మమ్మల్ని 4 గంటలకే లేపి పత్రికలు పంచెకి తీసుకెళ్ళేది. అది ఏది ఒక 10 ఏళ్ళ వయసు నుంచే మమ్మల్ని. మా అన్నేమో తప్పించుకెళ్ళిపోయాడు, మోపిల్లాడు కదా, తప్పించుకుని ఎవరో ఎక్కడో వచ్చేటుండి తప్పించుకునేవాడు, మేము దొరికిపోయేవాళ్ళం. అట్లా తిరిగి చేస్తున్నారు. రెండు వైపులా చూస్తే, ఇటువైపు అత్తింటి వైపు అయినా పుట్టింటి వైపు అయినా అందరూ కూడా సేవలో ఉన్న వాళ్ళమే. మా నాన్న సేవలో ఉన్నారు, పెద్దమ్మ సేవలో ఉన్నారు, మరి మా తమ్ముళ్ళు వాళ్ళు సేవలో ఉన్నారు. ఇటుపక్క చూస్తే ఇంకా అత్తమ్మ మామయ్య కూడా మీకు తెలుసు అందరూ సేవలో ఉన్నారు, ఈ సైడ్ నుంచి కూడా. అలాగా మంచి సాక్ష్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చాను నేను. అదే సాక్ష్యాన్ని ఈ రోజు వరకు బయట కానీ ఎక్కడైనా కూడా నిలబెట్టుకుంటూనే ఉన్నా. స్కూల్లో అయితేనేమి, మందిరంలో అయితేనేమి, బయట ఎక్కడైనా నలుగురిలో కలిసినప్పుడంతా కూడా నేను మంచి సాక్ష్యం, ఈ కుటుంబం నుంచి వచ్చామంటే రెండు వైపుల కుటుంబాలు చూసినప్పుడు మంచి పేరుని నేను కలిగి ఉన్నాను. ఎప్పుడు కూడా ఎవరిని ఒక చిన్న మాట అనడం కూడా నేను చేయలేదు ఇంతవరకు. దేవుని సన్నిధిలో చెప్తున్నాను. ఒక్క మాట పక్కన ఒక మాట ఎదురుగా ఒక మాట అట్లా చెప్పడం నాకు రాదు, ఇంతవరకు రాదు, చెప్పను కూడా అలా. అలాగా ఒక మంచి సాక్షికరమైన కుటుంబం నుంచి నేను వచ్చానని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. మరి దేవుడి చిన్న మాటని సాక్ష్యాన్ని దీవించిన గాక. వాక్యదానంలోకి వెళ్తే ఇది లూకాస్ వార్త 12:24 ఎవరైనా చదవండి. పాపల సంగతి విచారించి చూడండి, అవి విందవు కోయవు, వాటికి గరిసలేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. చాలు. ఇక్కడ ఈ మాటను బట్టి మనకి ఇక్కడ ఉన్న దీంట్లో ఏ పక్షిని చూస్తున్నాం మనము? కాకి. కాకి అంటే ఎవరైనా ఇష్టపడతారా? కాకిని చూస్తేనే కొంచెం ఎక్కువ మాట్లాడితేనే అది చూసి కాకిలాగా మాట్లాడుతుందంట, కాకిలాగా అరుస్తుంది అంటారు కదా. పొద్దున్నే లేసి మాట్లాడుతుంటే ఎందుకు కాకి అరిచినట్టు అరుస్తావు అంట. కాకి ఎంత అసహ్యంగా ఉంటుంది కదా చూడ్డానికి. కాకపోతే దాన్ని కూడా బైబిల్లో దేవుడు రాయించాడంటే దాని లక్షణాలు కొన్ని మనకు మన జీవితాలకు అవసరం కాబట్టి ఆ అంశం నేను తీసుకోగలిగా. ఒక సామెత ఉంది మామూలుగా లోకరీతిగా, హంసలా బ్రతకాలి, కాకిలా చావాలి. కాకికి ఆయుష్ ఎక్కువ అంట, ఇంకా వేరే పక్షులకు ఉండొచ్చేమో కానీ కాకి ఎక్కువ కాలం బతుకుతుందంట. ఇంకోటి ఏం చేస్తుందంట, ప్రకృతికి అంతా కూడా క్లీన్లీనెస్ అన్నమాట, నీట్నెస్ చేస్తుంది. తను వ్యర్థమైన వాటిని, మురికైన వాటిని, లోకంలో ఉన్న చెత్త చెదారం అసహ్యమైనవన్నీ తిని మనకు మనుషులకు సాయం చేస్తుందంట. పొల్యూషన్ లేకుండా సాయం చేస్తుందంట. పొల్యూషన్ అంటే క్లీన్లీనెస్ అన్నమాట. మరి దాని ఉన్న రూపానికి కానీ అది కలిగి ఉన్న గుణానికి కానీ ఏమైనా ఇది ఉందా చూడండి. రూపం చూస్తే అసహ్యమైన రూపం, నల్లటి రూపం, కానీ దాని లక్షణం ఏమి? అందరికీ, ప్రపంచానికే, మన చుట్టూ ఉన్న జనాంగానికి అంతా, మనుషులందరికీ. ఇంకొకటి ఏముంది? ఐక్యత కలిగిన పక్షి, యూనిటీ కలిగిన పక్షి అంటారు. ఎక్కడైనా మనం బయట చూస్తాం కదా, ఒక కాకి చచ్చిపోతే ఒక కాకే ఉంటుందా? చచ్చిపోయిన కాకి ఒకటే ఉంటుంది అక్కడ. ఎన్నో కాకులు అరిచి 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 పిలుచుకుంటాయి. మరి అది ఎంత ఐక్యత కలిగిన పక్షిగా మనం చూస్తాం. అలా చూస్తే ఈ కాకినే మనం ఏమనుకుంటాం, మామూలుగా అందరూ హంసలాగా ఉండాలి, అందంగా ఉండాలి. హంసని ఎలా అంటారు? తెల్లగా ఉంటుంది, రాయంచ అంటాం, రాయల్ బర్డ్ అంటాం దాన్ని కదా. స్త్రీల నడకను కూడా హంసతో పోలుస్తారు. ఒక్కొక్కసారి కాకి కూడా అదే నడిచింది, అది ఇట్ట నడిస్తే కూడా అది కూడా అందంగానే ఉంటది కదా. కాకపోతే హంసలో ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు, కానీ కాకిలా ఉండాలని ఎవరు కోరుకోరు కదా. కానీ ఆ కాకి లక్షణాలని ప్రభు మనకి ఇప్పుడు చూపించబోతున్నాడు. అది చూస్తే దాంట్లో మంచి లక్షణాలు. ఉదయాన్నే లేస్తుందంట, కోడి కూడా లేస్తుంది కదా, కానీ కాకి కూడా లేచి తను ప్రతిరోజు నీళ్ళలో మునుగుతుందంట, అంటే స్నానం చేస్తుందంట. ఇంకొక లక్షణం ఏమి? ఇందాక చెప్పినట్ల వ్యర్థమైనవన్నీ కూడా ప్రకృతికి, వ్యర్థమైన వాటిని తినేసి ప్రకృతిని శుభ్రం చేస్తుందంట. ఇంకొకటి నాలుగోదిగా మనం ఇందాక చూసాం, ఐక్యత కలిగిన పక్షి. దాని చుట్టూ ఒకటి ఒంటరిగా ఎప్పుడు ఉండదంట, అన్ని దాంట్లో అన్ని దగ్గర కలిసి అందరితో కలిసి ఉంటుందంట. అందుకని ఐక్యతకి చిహ్నంగా కూడా పక్షిని మనం చూడొచ్చు. ఇప్పుడు మనం చూసిన
లూకాసు వార్త 12:24లో చూస్తే మనము ఏ మాట ఉంది? కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, ఆయనను దేవుడు వాటిని పోషించుచున్నాడు. ఈ మాట మనం చూస్తే ఇంగ్లీష్లో ఏముందంటే దీన్ని కాకిని రేవన్ అని కూడా అంటారంట. కాకి, క్రో, రేవన్ అంటారంట. ఇక్కడ ఏముందంటే ఇంగ్లీష్ బైబిల్లో, కన్సిడర్ ద రేవన్స్, దే నైదర్ నాట్ సా రీప్ అంటే విత్తవు పోయవు అని చెప్తున్నారు. ఇంకొకటి బార్ అంటున్నారు. బార్ అంటే ఏంటంటే గాదె అంట, కూర్చుకునేది. ఇప్పుడు పూర్వకాలం మన ఇళ్లలో, పాత ఇళ్లలో గాదెలను ఉండేటివి. ఇళ్ళ కిందంతా కూడా ధాన్యం దాచుకోవడానికి ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉంటాయి పల్లెల్లోకి వెళ్తే. లేదంటే పెద్ద పెద్ద ఇంతెత్తు గంపలాంటివి ఉంటాయి, అవి కూడా ధాన్యం దాచేవి. అదే చెప్తున్నారు. ఇంకేమంటారు? బార్ అంటే దే హ్యావ్ నైదర్ స్టోర్ హౌస్ నాట్ బార్ అంటే గిడ్డంగి, ధాన్యాల గిడ్డంగి, ధాన్యం దాచుకునే స్టోర్ అని ఆ మాటకు అర్థం అనమాట. కాబట్టి ధాన్యం దాచుకునే ప్లేస్ అంటే కాకికి మరి ధాన్యం దాచుకోవడానికి ఇల్లు లేదు, మరి కూర్చుకోవడానికి ఏది లేదు, విత్తవు పోయవు, దాచుకోవడానికి ఏది లేదు, ఒక ఇల్లు లేదు. కానీ ఏం చేస్తుంది? అది ఎంత చక్కగా జీవిస్తుంది. అదే కింద మనం అదంతా చూస్తే 22 నుంచి ఆయన శిష్యులతో ప్రభు చెప్పిన ఉపమానం ఏంటంటే, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణంను గురించి అయినను, ఏమి ధరించుకుందామో అని మీ దేహంను గురించి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహంను గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. దాని కంటిన్యూషన్ గా, మీరు పక్షుల కంటే మనం ఎంతో శ్రేష్ఠులం. ఒక పక్షిని గురించి దేవుడు బైబిల్లో రాయించాడు. ఆ పక్షులన్నింటికంటే, కొన్ని తినకూడనివి లేవి కాండము, మరి ద్వితీయోపదేశ కాండం, వీటన్నిటిలో మనం ఏవి తినకూడదు, ఏమైనా పక్షులన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మనం దేవుని బిడ్డలంగా, మనం ప్రభు బిడ్డలంగా ఈ కాకి కంటే అనేకమైన పక్షుల కంటే శ్రేష్ఠులు అని చెప్తున్నాడు. ఇంకా కింద చూస్తే 27వ వచనం, పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడుకవు, అయినను తమ సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలనను అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. అదే చూస్తే 28 కూడా, నేడు పొలంలో ఉండి రేపు పొయ్యిలో వేయబడాడు గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించినలా అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంతో నిశ్చయంగా వస్త్రంలో ఇచ్చును. అదే మాట మనకి ఏమి తిందుమో ఏమి త్రాగదుమో అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదంటాడు. ఇంకా అది ప్రభు మాటగా మనం 33లో చూస్తే, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయడి, పాతగలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగరాడు చిమ్మట కొట్టదు. మనం ఎక్కడ భూమి మీద కూర్చుకోవాల్సిన అవసరం లే. కాకి ఎలాగ కూర్చుకోకుండా కానీ భూమి మీద ఎలాగైతే జీవిస్తుందో, అలాగే అంతకంటే గొప్పగా, అంతకైనా శ్రేష్టమైన జీవితాన్ని ప్రభు మనకు మానవ జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితాన్ని మనం కొనసాగించి చక్కగా ప్రభు పనులు ముందుకి సాగాలని మనకి దేవుడి మాటను నేర్పిస్తున్నాడు. అలాగే ఆదికాండం 8వ అధ్యాయం 7వ వచనం, చాలు. ఇక్కడ మనకి తెలుసు కదా, నోవహు ఓడ దేవుడు మనుషులు చేస్తున్న దుష్క్రియలన్నీ చూసి సంతాపపడి భూమి మీదకి ఏం పంపించాడు? జల ప్రళయాన్ని పంపించాడు. అప్పుడు నోవహు మాత్రమే దేవుని దృష్టిలో నీతిపరుడుగా, మంచివాడిగా కనిపించి ఆయన్ను, ఆయన కుటుంబాన్ని, ఆయన భార్య, 3 కుమారులు, కోడళ్ళని దేవుడు కాపాడి ఆ ఓడలోకి అన్ని జంతువులు, పక్షులు, పాక పురుగులు, చిన్న చీమలు కూడా, పెద్ద పెద్ద ఏనుగులు వంటలే కాకుండా చిన్న చీమల్ని కూడా దేవుడు ఆ ఓడలోకి తీసుకున్నాడు. మరి అదే ఈ దినాలకి మనం జంతువులని, పక్షులని అన్ని చూడగలుగుతున్నాం. ఎన్నో జంతువులు అంతరించిపోతున్నాయి, కానీ బొమ్మల్లో మనం చూడగలుగుతున్నాం. అలాగున ఇక్కడ మనకి 8:7 ఏమంటున్నాడు? ఒక కాకిని వెలుపలికి పోవిడ్చెను, అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను, మరియు నీళ్లు
నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు ఆయన తన ఎదురు నుండి నల్ల పావురం విడిచెను. నీళ్లు భూమి అంతటా మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలం దొరకలేదు కనుక ఓడలోనున్న అతని ఎద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొని. ఎవరు బయటకు వెళ్ళిపోయారు, ఎవరు మరి తిరిగి వచ్చారు? నల్ల కాకి వెళ్ళిపోయింది. ఏముంది అక్కడ? జలప్రలయం తర్వాత అనేకమైన మరి జంతువులు, సమస్తమైన మానవులే కావచ్చు, ఇంకా జంతువులు, పక్షులు ఎన్నో ఉన్నాయి లోకరీతిగా. వ్యర్థమైనవన్నీ తినడానికి అది ఏం చేసింది? వెళ్ళిపోయింది అంతే. కాలు మోపేకి స్థలం లేకుండా ఏదో జంతువు మీద కూర్చుందో, పక్షి మీద కూర్చుందో, చెట్లు కూడా లేవు కదా, అన్ని మునిగిపోయింది జలప్రలయం. కానీ అవన్నీ వ్యర్థమైనవి తినుకుంటే అది లోకంలో కలిసిపోయింది. అందుకని కాకిని ఏమంటామంటే లోకానికి సూచనగా, సాతానికి సూచనగా మనం చూస్తాం. కానీ పావురం ఏం చేసింది? తిరిగి తిరిగి మళ్ళీ ఓడలోకి వచ్చింది. ఎక్కడికి వచ్చింది ఓడ అంటే? రక్షణ అనే ఓడలోకి తిరిగి వచ్చింది. మనం కూడా అంతే. లోకంలో ఎన్నో ఉంటాయి, అట్రాక్షన్స్ ఉంటాయి, ఎన్నో వ్యర్థమైన మనకు అట్రాక్టివ్ గా కనిపిస్తాయి. కానీ వాటి వెంబడి మనం వెళ్ళకూడదు. ప్రభు దారి ఇరుకు దారి, విశాలమైన దారి ఉండదు. రాళ్ళు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, మాటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నిటినీ తట్టుకొని ప్రభు దారిలో మనము ఇరుకు మార్గంలోనే, ఆ మార్గమే ఎంచుకొని ఆ మార్గంలోనే వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ప్రభు యొక్క పరిశుద్ధతకి సూచనగా మనం పౌరాన్ని చూస్తే కాకి లోకానికి గుర్తుగా చూడగలుగుతున్నాం. ఆది కాండంలో ఈ మాటను బట్టి వెళ్ళిపోయింది, లోకంలో కలిసిపోయింది, తిరిగి ఓడలోకి రాలే. ఇంకా బయటే ఉంది, దానికంతా లోకం కావాల్సిందంతా ఉంది చుట్టూ, ఇంకేం అవసరం? ఆ ఓడకి తిరిగి రాలేదని మనం చూస్తాం. కాబట్టి ఇది కూడా రెండవ మాటగా మనం చూస్తాం. అలాగే 1 రాజులు 17వ అధ్యాయం 3 నుంచి 6 వరకు ఎవరైనా చదవాలి. ఇక్కడ కూడా మనకు తెలుసు, ఈ 1 రాజులు 17 3 నుంచి 6 వరకు ఇదంతా మనకు తెలిసిన స్టోరీనే. మరి ఏలియా కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్. అక్కడ వర్షం కురవదని, మరి కరువు వస్తుందని చెప్పి ప్రభు చేత తెలియపరచబడి, మరి ఏం చెప్తున్నాడు దేవుడు? 3వ వచనంలో, నీవు ఇచ్చటి నుండి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఈ కరువు కాలం అంతా, ఈ వర్షం లేని ఈ కాలం అంతా నేను నిన్ను పోషిస్తాను. కాబట్టి నేను చెప్పిన ప్రకారంగా వెళ్ళంటే ఏలియా వెళ్తున్నాడు. కెరీతు వాగు దగ్గరికి వెళ్తే ఏం చెప్తున్నాడు ప్రభు ఇక్కడ? ఆ వాగు నీరు నీవు తాగుదువు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని. కాకోలములు అంటే కూడా కాకే కదా. కాకి మాంసం ఇష్టమా లేదా? ఏదైనా కనిపిస్తే అసలు వదలు, ఎత్తుకుని వెళ్ళిపోతుంది, చేతిలో ఏదైనా లాక్కుని వెళ్ళిపోతుంది. కానీ అలాంటిది ప్రభు మాటకు లోబడి ఏం చేస్తుంది? ఏలియాకు 2 పూటల ఆహారం తీసుకుని వచ్చింది కదా. వాగు ఎండిపోయే వరకు, కెరీతు వాగు ఎండిపోయే వరకు ఆ నీళ్లు తాగుతూ ఏలియా పోషించబడ్డాడని మనం ఈ మాటలో చూస్తాం. 4లో, ఆ వాగు నీరు నీవు తాగుదు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలంలకు ఆజ్ఞాపించి తిని. యోనాకు ఎట్లా ఆజ్ఞాపించాడు దేవుడు, చేపకు ఎలాగ ఆజ్ఞాపించాడు యోనాను కాపాడమని. ఒక నోరు లేని జంతువులు, పక్షులు ప్రభు మాట అంత చక్కగా విన్నప్పుడు అన్నీ ఉన్న మనం ఏ విధంగా వినాలి అనేది మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఇక్కడ చూస్తే రోజు ఉదయం సాయంత్రం రొట్టెలు మాంసం తెచ్చిచ్చినట్టుగా మనం చూస్తాం. తర్వాత 5వ వచనం చూస్తే, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసిన. ఇంకేముంది? రోజు రొట్టెలు మాంసం వస్తుంటే ఇంకేముంది? ఏం పని చేయాల్సిన అవసరం కూడా లేదు కదా. ఇప్పుడు వాక్యం చెప్పాలని లేదు, చింత లేదు, ఏం లేదు. అక్కడ దేవుడు చెప్పాడు కాబట్టి అక్కడ ఉండాలి, ఉంటుంది కదా. నీళ్ళు ఉన్నాయి, రొట్టె మాంసం ఉంది, చక్కగా జీవిస్తున్నాడు ఏలియా. సరే 6వ వచనం చూస్తే ఇక్కడ ఇంకొక రకమైన కాకు కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు తాగుచు వచ్చెను కదా. ఇంకొక చోట ఆ వర్షం మర్చిపోయాను, బొంత కాకులను కూడా ఉంది.
కాకులకి ఆల్టర్నేట్ గా బొంత కాకులు అనే వర్డ్ కూడా అక్కడ మనం చూస్తాం కదా. 2 పూట్ల ఈ కాకులు, నోరులేని కాకులు, అందరసేంచుకునే కాకులు, రూపం సరిగా లేని కాకులు ఏలియాకు ఆహారం తీసుకుని ఆయన్ను మరి జాగ్రత్తగా చూసుకున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ కాకోలంలో మనం ఆదర్శప్రాయంగా ఉన్నాయని మనం చెప్తాం. అలాగే యోబు గ్రంథము 38-41 చూడండి. 38-41. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొదలుపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరచువాడెవడు? ఇక్కడ చూస్తే మనం యోబులో 41వ వచనం చూస్తే తిండి లేక తిరుగులాడుతున్న కాకి పిల్లలంట. ఆహారం లేకపోతే కాకి పిల్లలు నోర్లు ఎట్లా పెట్టుంటాయి వేటికి? తల్లి ఆహారం తండ్రి ఆహారం తీసుకుని వచ్చే వరకు నోర్లు ఇట్లా తెచ్చుకోని ఉంటాయి కదా చిన్న పక్షులు. అవి కూడా తల్లి సైజే ఉంటాయి, కానీ ఆహారం తినేటప్పుడు మాత్రం నోళ్లు తెల్చుకొని ఆ గూట్లోంచి చూస్తుంటాయి. బయట కొమ్మ మీద ఉన్నా కూడా అలాగే తల్లే నోట్లో పెట్టాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు మనకి మాటను బట్టి, కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయంట. దృష్టిలో ఏ పక్షి అయినా జంతువు అయినా ఏదైనా దేవుని దృష్టిలో అన్ని ఒకటే. పాపాత్ములు లేరు, మరి అన్యులు లేరు. దేవుడు అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తారు. మనమే ఆయన సన్నిధిని పోగొట్టుకుంటుంటాం. కానీ ఇక్కడ చూడండి, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి పిల్లలు కూడా దేవునికి మొరపెడతాయంట కదా. అది ఏమని ప్రార్థన చేస్తాయి, ఏమని దేవుని అడుగుతాయో మనకు తెలియదు, కానీ ఏ భాష మాట్లాడుతున్నాయి పక్షి భాషలో. దేవుడు చూడు, కాకికి ఆహారం సిద్ధపరచు వాడెవరు? ప్రభువే కాకి పిల్లలకు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఏ కాకి కూడా ఆహారం లేక నీళ్లు లేక చనిపోవడం మనం ఎక్కడ చూడం. ఎక్కడైనా చూస్తే కరెంట్ షాకో లేకపోతే ఇంకేదైనా, అంతేగాని ఆహారం లేకుండా చనిపోయిన కాకి ఎక్కడ లేదు. దాని ప్రపంచమంతా ఆహారం ఎక్కడో చోట దొరుకుతుంది. కాబట్టి కాకి పిల్లలకు దేవుడు ఆహారాన్ని సిద్ధపరుస్తాడని. అవి ఎట్లంట, తిండి లేక తిరుగుతున్న కాకి పిల్లలు. దేవుని దృష్టిలో చిన్న కాకి పిల్లలు కూడా మరి లెక్క పెట్టబడ్డాయంటే మరి దేవునికి స్తోత్రం. కాకి పిల్లలకు ఆహారాన్ని సిద్ధపరచు దేవుడు మన ప్రభుని కలిగి ఉన్నాం. అలాగే కీర్తన 147, 8, 9 వచనాలు. కదా 8, 9 కూడా చదివావా మరి? ఓకే. అవి ఎట్లా అరుస్తుంటాయి కాకులు మనకు తెలుసు కదా. చిన్నపిల్లలు ఇంకా చిన్న స్వరంతో కావు కావు కీస్ అని గొంతు వేస్తుంది కదా, అట్లా అరుస్తుంటాయి. మనకు ఒక పాట గుర్తొస్తుంది, ఎవరైనా చెప్పగలరా? వెరీ కరెక్ట్. అరచు పిల్ల కాకులకు ప్రభు ఆహారము సిద్ధపరుస్తున్నాడు కదా. ఈ మాట మనకు కీర్తనలో ఉంది. అరచుచుండు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవాడు దేవుడే. మరి చిన్న పక్షులు కూడా పెరుగుతున్నాయంటే ఎంత చక్కగా మరి దేవుడు అన్నిటినీ పోషిస్తున్నాడని కాపాడుతున్నాడని మనం తెలుసుకోగలం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. 30:17. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వారి కళ్ళు లోయబాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తిను కదా. ఇది ఇంకెంత భయంకరం కదా. ఏమంటున్నారు ఇక్కడ? తల్లి తండ్రిని ఇద్దరిని, తండ్రిని అపహసించి. చాలా మంది మనం చూస్తుంటాం, మనకి మొబైల్స్ లో వస్తుంటే తల్లులని కాళ్ళతో కొట్టే వాళ్ళు ఉన్నారు, కర్ర తీసుకొని కొట్టే వాళ్ళు ఉన్నారు. భయంకరమైన కుమారులను మనం చూస్తాం. కుమారులే కాదు, కూతుళ్ళు కూడా, కోడళ్ళు కూడా మామగారులను అన్నం పెట్టలేక, మరి వాళ్ళని చూసుకోలేక, వీళ్ళకున్న పనులు బట్టి, పనులు అంటే వేస్ట్ పనులు, వాళ్ళే మంచి పనుల కోసం వాళ్ళని కొట్టట్లేదు, కానీ వాళ్లకు అడ్డుగా ఉన్నారని చెప్పి వాళ్ళను కొట్టి, రీసెంట్ గా బెంగళూరులో ఆమె కొట్టింటే అసలు కుర్జీ విరిగిపోయిందంట, మామను కొట్టింది, కొడుకు ఫారిన్ లో ఉంటే. మరి అలాంటి స్త్రీలు ఉన్నారు, పురుషులు కూడా మనకు కనిపిస్తున్నారు. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు ప్రభువు సామెతల గ్రంథంలో? తండ్రిని అపహసించు వారి తల్లి మాట విననొల్లని. చిన్న పిల్లలే మన తల్లి మాట వినని దినాలు ఇప్పుడు కదా. కానీ అలా
కన్నులు లోయ కాకులు, ఇక్కడ ఇంకో రకమైన కాకి, లోయ కాకులు ఒకలా, ఇంకా అవి క్రూయల్గా ఉంటాయేమో మనకు తెలియదు, కానీ లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు వాటిని తినును. ఇది ఎంత పనిష్మెంట్ కదా. తల్లిదండ్రుల మాట వినని వారి కన్నులు లోయ కాకులు పీకేస్తాయంట. అవి ఏ పక్షులు తింటాయంట? పక్షిరాజు పిల్లలు తినును కదా. ఇది మనం పనిష్మెంట్ గా, మనం దేవుడు మనకు బుద్ధి చెప్పడానికి, మన పిల్లలు నేర్చుకోవడానికి ఇక్కడ ఈ మాట రాయించబడి ఉందని మనం చూస్తున్నాం. అలాగే ఎవరిని మనము అపహసించకూడదని, తల్లిదండ్రులనే కాదు ఎవరిని కూడా అని చెప్పి మనం నేర్చుకోవాలి. అలాగే యెషయా గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం. చాలు. ఇక్కడ మరి అనేక రకమైన జంతువులు, పక్షులు మనం చూస్తాం. గూడబాతులు ఉన్నాయి, ముళ్ళ పందులు ఉన్నాయి, దాన్ని ఆక్రమించుకొనును. ఇంకా ఏమున్నాయంటే గుడ్లగూబలు. ఇవి కూడా క్రూయల్ పక్షులే. ఎవరైనా మనుషులు కనిపిస్తే మరి కుక్కుతాయని కూడా చూస్తున్నాం. కాకియు దానిలో నివసించును. దేనిలో అంటే పైనుంచి మనం చూస్తే 34:1 నుంచి చూస్తే అక్కడ ఏముందంట? 7వ వచనంలో, ఎదోమీయుల భూమి రక్తంతో నానుచున్నది, వారి మన్ను కొవ్వుతో బలిసిన్నది, అది యెహోవా ప్రతిదండన చేయు దినము, సియోను వ్యాజ్యమును గూర్చిన ప్రతీకార సంవత్సరము. ఎదోము కాలువలు కీలగును, దాని మన్ను గంధకంగా మార్చబడును, దాని భూమి దహించు గంధకంగా ఉండును. ఎలాంటిది ఆ ప్రదేశం? ఎట్లుంటుందంట? రక్తం చేత నిండిన, అగ్ని గంధకాల చేత నిండిన, దహించు గంధకంగా ఉన్న భూమి దగ్గర ఇవి ఏముంటాయంట? అలాంటి చోట్ల ఈ కాకులు జీవించగలవంట. ఇప్పుడు మనకున్న 46 ఉందేమో, 45.5 ఉందేమో టెంపరేచరు, తట్టుకోలేకపోతున్నాం. ఉదయం 7 గంటలకే వాంచి పడేస్తుంది ఎండ, మళ్ళీ రాత్రి 7 వరకు కూడా ఆ వేడి మనం చూస్తున్నాం. ఎప్పుడు ఇంత వేడి లేదంట. ఒక 100 ఏళ్ల కిందట ఇలాంటి వేడి టెంపరేచర్ నమోదైందంట. కానీ ఇక్కడ చూడండి, కాకి ఎక్కడుందంట? గూడబాతులను. ఇది వ్యర్థమైన ప్లేస్ అని మనం చూస్తున్నాం. గంధకం ఏంటంటున్నాడు అంటే ఇక్కడ, దాని భూమి దహించు గంధకంగా ఉండును, అది రేయింబగలు ఆరక ఉండును, దాని పొగ నిత్యము లేచును, అది తరతరములు పాడుగా నుండును, ఎన్నడును ఎవడును దానిలో బడి దాటడు. అలాంటి చోట ఈ కాకి జీవించగలుగుతుందంట. అంటే వేడిమి తట్టుకోగలదని అర్థము, కష్టాలు తట్టుకోగలదని అర్థము మనకు ఈ పాఠంలో మరి తెలుసుకోవాలి. మనం గుడ్లగూబయు కాకియు, గుడ్లగూబ కూడా పగలంతా ఎక్కడ ఎవరికి కనిపించదు, రాత్రి బయటకు వస్తుంది. అది కాకి పగలంతా ప్రతి ఇంటి దగ్గర కనిపిస్తుంది, ప్రతి చోట ఉంటది అది. కానీ అది కూడా అక్కడ ఈ ప్రదేశంలో నివసించును అని చెప్పి మనకు దేవుడు ఈ యెషయా గ్రంథంలో చెప్తూ ఉన్నారు. అలాగే అంటే పాడుగానున్న స్థలంలో నివసించు పక్షి కాకిగా మనం చూస్తున్నాం. లేవికాండము 11వ అధ్యాయం 15వ వచనం. లేవికాండం 11వ అధ్యాయం 15వ. ఇక్కడ దేవుడు మనకు తినవద్దని చెప్పిన పక్షుల లిస్ట్ ఉంది అక్కడ. దేవుడు తినొద్దన్నాడు కాబట్టి మనం వాటిని తినము. ఆ లెక్కలో ఈ పక్షి ఉంది చూడండి. ఏమంటున్నాడు? హేయమైన పక్షుల్లో ఒక పక్షిగా ఉంది. మనం చూసాం ఇంతకు ముందు మొదట్లోనే. అపవిత్రమైనదిగా చూస్తున్నాం, అసహ్యమైనదిగా చూస్తున్నాం, నల్లటి పక్షిగా చూస్తున్నాం, ఎవరికి ఇష్టం లేని పక్షిగా చూస్తున్నాం. దేవుడు కూడా అక్కడ లేవికాండం మన ధర్మశాస్త్ర కాలంలో హేయమైన పక్షిగా, తినవద్దని ప్రభు చెప్పిన ప్రతి విధమైన కాకి, అక్కడ దీని పేరు ఏం రాయబడి ఉందంటే ప్రతి విధమైన కాకిగా మనము చూస్తున్నాం. ఒక హేయమైన పక్షిగా. కానీ హేయమైన వాటిని తినే పక్షి అక్కడ ఏమని రాయబడి ఉంది? దేవుని ధర్మశాస్త్ర కాలంలో హేయమైన పక్షిగా మనకు రాయించి ఉంది. కాబట్టి దాన్ని మనము ఎవరు తినమనేది అందరికీ తెలుసు. ఇంకొకటి చూసుకున్నాం. ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయం 15వ వచనం.
ఉమ్, 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 ఉమ్. ఇక్కడ వీటిలో చూస్తే లిస్ట్ లో 2 రకాల చెరువు కాకి కనిపిస్తుంది. ఇంకొకటి ప్రతి విధమైన పక్షిగా మనం చూస్తాం. ఇంతకు ముందు లేవేకాండంలో ఉన్న మాటే మన ప్రతి విధమైన కాకి ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఇంకొకటి చెరువు కాకి. కానీ దేవుడు తినవద్దన్న ఈ హేమైన పక్షి ప్రపంచంలో ఉన్న ప్రకృతిని అంతా శుభ్రం చేసేదిగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చూసుకున్న ఈ అన్నిట్లో ఇంకా కొన్ని ఉన్నాయి కానీ టైంని బట్టి ఓడలోంచి నోవా ఓడలోంచి బయటకు వచ్చింది, ప్రపంచంలో కలిసిపోయింది, లోకంలో కలిసిపోయింది. విడవబడిన పక్షిని మనం చూస్తాం. దేవుని దృష్టిలో హేమైన పక్షిగా ఎంచబడిన కాకిని మనం చూస్తాం. కానీ కాకి ప్రకృతికి మన మనుషులకి ఎంత మేలు చేసేదిగా మనం చూస్తున్నాం. మొదట చూసిన 4 అంశాలు: ఐక్యత కలిగిన పక్షి, ఇతరులకు సహాయం చేసే పక్షి, ఉదయమే లేచే పక్షి, అలాగే రోజు స్నానం చేసే పక్షి, ఎక్కడో ఒక నీటిలో మునుగుతుంది అంటారు ఖచ్చితంగా డైలీ. ఇంకా చాలా ఉన్నాయి. కానీ దేవుడు ఇచ్చిన మరి ఈ తలంపులను బట్టి ఈ 4 అంశాలు మేము నేను తీసుకొచ్చాను. చూసిన ప్రతి వాటిలో కూడా మనము దేవుడు మనకు పాఠం చూపిస్తున్నాడు. ఈ నోరు లేని ఈ పక్షి ద్వారా బైబిల్లో ఉన్న అనేక వచనాలు మనకి దేవుడు చూపించి మనకు పాఠంగా దేవుడు ఈరోజు ఇచ్చాడు. ఈ కాకుల్ని బైబిల్లో ఉన్న ఈ కాకుల ప్రత్యేకత మనం చూసాము, వాటి యూనిటీ చూసాము, వాటి ప్రకృతికి ఏ విధంగా మేలు చేస్తాయి చూసాము. బైబిల్లో వాటిని కూడా దేవుడు ఏమైనా పక్షి అయినప్పటికీ ప్రభు రాసి ఉన్న మాట మనం చూస్తాం. అలాగే ప్రభువు శిష్యులతో చెప్పిన మాట మనకి లూకాసు వార్త 12:24 బట్టి మనము అలాంటి పక్షుల్ని మరి విడబడిన పక్షుల్ని పోషించే దేవుడు మనల్ని పోషించడా, మనల్ని కాపాడడా. అలాగున దేవుని మీద ఆనుకుని మనము మన పరిస్థితులన్నీ సరి చేసుకుని చక్కగా జీవించినట్లు ప్రభు తన కృపను మనందరి పట్ల విస్తరింపజేయను గాక. అందరికీ వందనాలు.